అరటి చెట్టుని కల్పవృక్షం అంటాం. అరటి చెట్టు అన్ని రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అరటి పండు దైవానికి నైవేద్యంగా నివేదించడంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. అరటి, కొబ్బరి వంటివి మహావృక్షాలు. వీటిని కల్పవృక్షాలు అని కూడా అంటాం. అరటి చెట్టులో ఆకు మొదలుకొని కాండం వరకు ప్రతిదీ మనకి ఉపయోగపడుతుంది. దైవారాధన పరంగా అరటి చెట్టుకు ఎనలేనటువంటి ప్రాముఖ్యం ఉంది. అరటి నారతో ఒత్తుల్ని తయారు చేసి దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అరటి దొప్పల్లో ఆవు నేతితో దీపారాధన చేసి నదీ ప్రవాహంలో జారవిడిస్తే కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. అలాగే అరటి ఆకులో దైవానికి నివేదన చేస్తే సత్వరం దైవానుగ్రహం లభిస్తుంది. ఇక అరటి పండును దైవానికి సమర్పించడం వల్ల కార్యానుకూలత కలుగుతుంది. అరటి చెట్టు జీవిత కాలంలో ఒక్కసారే గెలవేస్తుంది. ప్రతి జీవికి మానవ జన్మ ఒకేసారి లభిస్తుంది కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. అరటిపండును ఆదర్శంగా చేసుకుని నిన్ను నువ్వు పరమాత్మకు సమర్పించుకోమని అరటిపండు మనకి సందేశమిస్తుంది. అందుకే పూజాది కాలంలో నోములు, వ్రతాల్లో, పండుగలు, వేడుకల్లో అరటిపండుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.